100కు 1 తగ్గినా నాది బాధ్యత అని రేవంత్ అంటున్నారు. మేం కూడా సెంచరీ కొట్టేస్తామని రామచంద్రరావు అంటున్నారు. కానీ కారు ప్రయాణంలో మాత్రం లక్ష్యం కనిపించడం లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? ఎలాంటి టార్గెట్ లేకుండా ఎలా ముందుకెళ్తుంది? వంద సీట్ల లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవంత్ హస్తం ప్రజల నేస్తమని మరోసారి నిరూపిస్తామని ధీమా. 100 సీట్లను టార్గెట్ చేసుకున్న బీజేపీ, లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్, బీజేపీ. ఓ గోల్ పెట్టుకోకుండా కారు ప్రయాణం. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు తమవేనని ప్రకటించారు. అంతేకాదు, ఒక్కటి తగ్గినా తాను బాధ్యత వహిస్తానన్నారు. పరిపాలనను చూసి ప్రజలు తమకు అండగా ఉంటారని, ఉన్నారని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంటుందన్నారు. అదే టార్గెట్తో కాంగ్రెస్ సైన్యం ముందుకు సాగుతుందన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల లక్ష్యంతో పనిచేయడం ఖాయమని తేలింది. ఇక బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రంలో నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో విజయం దక్కించుకుంటామని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, చేస్తున్న పనులు తమకు ప్రజలు చేరువ చేశాయని, పార్టీలో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని, కాబట్టి తమకు ప్రజలు 100 సీట్లు తగ్గించకుండా విజయం అందిస్తారని తెలిపారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఈ రెండు పార్టీలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అది సాధిస్తాయా లేదా అనేది పక్కన పెడితే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు అయితే సాగుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఆ దిశగా కూడా ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీ తామే అంటుంది. తెలంగాణ తెచ్చింది తామేనని అంటున్నా నిర్దేశిత లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు. మరి ఆ పార్టీ ఆలోచన ఏంటి? రానున్న రోజుల్లో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.